పృథ్వీరాజ్ అయితే ప్రజెంట్ హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయ్యారు. హై బీపీ వల్ల అయితే ఆయన హాస్పిటల్లో అయితే చేరడం జరిగింది. అదే కాకుండా ఆయన రీసెంట్ టైమ్స్లలో లైలా మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా అంతా వైరల్గా మారగా దానికైతే ఆయన ఒక క్లారిఫికేషన్ ఇచ్చారనమాట. నేను అది ఆ ఉద్దేశంతో నాన్న లేదు, అదే కాకుండా తల్లిలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటున్నారు. మీరేమంటారు? సో ఖచ్చితంగా పృథ్వీ గారి తల్లిని మెన్షన్ చేస్తూ వాళ్ళైతే చాలా మాట్లాడినారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఇంకా ఎన్ని మాట్లాడాలో అన్ని మాటలు అనేసి సోషల్ మీడియా మొత్తం కూడా ఆయన కించపరిచే విధంగా మాట్లాడారనమాట. ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ అంతా కూడా ఖచ్చితంగా ఆయన ఏదో 11 గొర్రెలు అన్న మాటను పట్టుకుని వీళ్ళంతా వాళ్ళని ఓన్గా తీసుకుని వీళ్ళ పర్సనల్స్ని వీళ్ళ ఫ్యామిలీని తిట్టడం చాలా పద్ధతిగా లేదంటే కూడా ఆయన అయితే మాట్లాడారు. సో మా అమ్మగారు ఇప్పుడు బతికలేరు, ఒకవేళ ఆవిడ బతికుంటే కనుక నేను ఖచ్చితంగా అన్న ఉంటే కనుక వాళ్ళని వెళ్ళి నరికేసేవాడిని, అంత కోపం వచ్చింది నాకు అన్నట్టుగా ఆయన చెప్పారు. సో ఇప్పుడైతే మాత్రం నేను సైబర్ క్రైమ్ని అయితే ఆశ్రయిస్తాను. ఎందుకంటే నా వెనకమాల పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంది, నాకు ఖచ్చితంగా ఆయన నిలబడతారు. నాకు ఇప్పుడు ఆ సైబర్ క్రైమ్ కూడా సపోర్ట్ కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరెవరైతే అన్నారో వాళ్ళందరి లిస్టు నా దగ్గర ఉంది, వాళ్ళందరి ఐడీలు అన్నీ తీసుకున్నాను. వాళ్ళందరినీ కూడా నీట్గా తీసుకెళ్ళి సైబర్ క్రైమ్కి పట్టించి వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తాను. ఎందుకంటే మీరు ఏదైనా అన్నాలంటే స్ట్రైట్గా నన్ను అనండి, వేరే మా ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి అనాల్సిన పనే ఉంది. అంత ఇదెక్కి కొట్టుకుంటున్నారా మీరు? నేను ఎవరిని కూడా పేరు ప్రస్తావించి మాట్లాడలేదు కదా, మీరు ఎందుకు నన్ను నా కుటుంబాన్ని ఇంతలా ఏదైనా మాట్లాడుతున్నారు? సో ఖచ్చితంగా మీ అందరికీ తగిన గుణపాఠం చెప్తాను అనమాట అని కూడా అన్నారు. అట్లానే ఆయనకి హై బీపీ వచ్చి హాస్పిటల్లో చేరడం జరిగిందనమాట. అక్కడైతే ఈ మాటలు చెప్పారు ఆయన. మళ్ళీ అట్లానే 400-500 ఫోన్ కాల్స్ చేసి ఆయన తిట్టడం, అరే నేనే అది ఇది చెప్పడం, నేను ఈ పార్టీ వాడిని అని చెప్పడం. సో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెటకారంగా చేసి ఫోన్లు చేసి మాట్లాడటం. మరి అసలు ఆయన నెంబర్ ఎవరు తీసుకున్నారు, వాళ్ళకి ఎవరు ఇచ్చారు, ఇదంతా కూడా ఆయనైతే మొత్తం దీనిపైన అంతా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ కూడా మొత్తాన్ని మూసేస్తాను, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడితో ఆపకపోతే మర్యాద కూడదని కూడా ఆయన చెప్పారు. సో నా వల్ల ఆ సినిమాకి ఎటువంటి ఇబ్బంది అవ్వకూడదు, ఎందుకంటే నేను నటించాను, నా పనే తీసుకున్నాను. సో నేను అక్కడ ఒక మాట సినిమాలో ఏదో సీన్ గురించి ప్రస్తావిస్తే దాన్ని మీరంతా అది ఓన్ చేసుకుని మీరంతా ఏదో 11 గొర్రెలు అనుకుని, మీరు నిజంగా 11 గొర్రెలు అయితే కనుక ఖచ్చితంగా దానికి రియాక్ట్ అవ్వండి. సో ఇప్పుడు మీరు కాకపోతే అవ్వాల్సిన పని లేదు కదా అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట. దీనిపైన అయితే ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. మరి ఈ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా వాళ్ళందరిపైన రియాక్షన్ ఉంటుంది. వాళ్ళనైతే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు, పేటీఎం బ్యాచ్ అందరినీ కూడా. వాళ్ళందరూ సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి రెచ్చిపోతున్నారు ఖచ్చితంగా. సో పర్సనల్గా మాట అనొచ్చు కానీ ఇంట్లో వాళ్ళని అనాల్సిన అంత అవసరం లేదు. సో మరి దానికి అది అంటే ఓవర్గా మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన అయితే కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళ ఐడీలు ట్రాక్ చేసి వాళ్ళనైతే వదిలే సమస్య లేదంటున్నారు పృథ్వీ గారు. చూద్దాం మరి అటు సైబర్ క్రైమ్ వాళ్ళు ఆయనకి ఎంతవరకు సపోర్ట్ చేస్తారో, అసలు ఆయన ఎట్లా ప్రొసీడ్ అవుతారని.